అందరూ అన్నారని నేను మీ శ్రీ హరిప్రియ ఛానల్కి స్వాగతం. మీ అందరికి నమస్కారం. అయితే మరి తమ్ముడో అన్నయ్యో అక్కో చెల్లో తెలియదు ఒక కామెంట్ చేశారు, మీ ఆడవారు మెడలో బంగారం దిగేసుకుని సంతోషించవచ్చు, అది మా అబ్బాయిలకి లేదని చెప్పి కామెంట్ చేశారు. అది నాకు తప్పుగా అనిపించలేదు, అయినా కూడా నాకు ఈ స్క్రిప్ట్ చేయాలనిపించింది. అయితే మా అన్నయ్య, మా చెల్లి, నేను ముగ్గురు, మా అమ్మ నాన్నలకు మేము ముగ్గురు సంతానం. అయితే చిన్ననాటి నుంచి మేము సామాన్యమైన కుటుంబంలోనే పుట్టి పెరిగాం. అయినా కూడా మా అన్నయ్యకి కానీ మా చెల్లికి కానీ నాకు కానీ మా తోటివారిలో, సాటివారిలో, స్నేహితుల్లో, బంధువుల్లో, చుట్టాల్లో, సమాజంలో చాలామందిని చూసినప్పుడు వాళ్ళు కట్టుకునే బట్టలు కానీ, పెట్టుకునే నగలు కానీ, వాళ్ళు తినే మంచి మంచి ఫుడ్ కానీ, లేదా వాడేటప్పుడు మంచి మంచి జోళ్ళు కానీ ఏమన్నా చూసినప్పుడు మాకు ఉంటే బాగుండు అని అనిపించేది. కానీ మేము మా కన్నవారిని అడిగేవారం కాదు. ఎందుకంటే ఇవన్నీ అడగకుండానే తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వాలని వాళ్ళ మనసుకు ఉంటుంది అని చెప్పిన మాకు ఆ చిన్న వయసులోనే మాకు అనిపించేది. అలాంటి ఆలోచనలు, అలాంటి భావాలు మాకు ఉండేవి. అవి పురాకృత పుణ్యవిశేషం, ఈశ్వరుడు కృప అనుకోండి. అయినా కూడా మేము మా కన్నవారిని, మా తల్లిదండ్రులు ఏమీ అడిగేవాళ్ళం కాదు. అప్పుడు మాకు అన్నీ ఉండి ఏమీ లేని జీవితం అంటే అది మేము చవిచూసాం. మాకు ఏమీ ఇవ్వలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉండేవారు. అది మేము అర్థం చేసుకుని ఏమీ అడిగేవారం కాదు. మా తల్లిదండ్రులు ఏది ఇస్తే దాన్నే తీసుకునేవాళ్ళు. పైగా మా తల్లిదండ్రులు మాకు ఏం చెప్పారు తెలుసా, ధర్మంగా ఉండాలి, భక్తి, జ్ఞాన, వైరాగ్య, ముక్తి, మోక్ష సోపానంగా బ్రతకాలి, అలాగే ఓర్పుగా ఉండాలి, సహనంగా ఉండాలి. ఈశ్వరుడు మనకి ఏది ఇస్తే దాన్ని మనం ప్రసాదంగా స్వీకరించాలి. అసలు ఈ జన్మ వచ్చింది ఈశ్వరుడు ప్రార్థన కోసం, పూజ కోసం, ఇహపరాలు సాధించడం కోసం వచ్చింది. బతకడం కోసం తినాలి కానీ తినడం కోసం బ్రతకడం కాదు. ఇలాంటి భక్తి తత్వమైనటువంటి, తాత్వికమైనటువంటి మాటలు చెప్పి చిన్నప్పటి నుంచి మమ్మల్ని పెంచారు. అలాంటి తల్లిదండ్రులకు పిల్లలు కావడం మా అదృష్టం. అదే మా యొక్క గొప్ప యోగంగా మేము భావించి పెరిగాము. అయితే మొన్న కామెంట్ గురించి నేను చింతించి ఈ మాటలు చెప్పట్లేదు. అయితే మీరు బాహ్యమైనటువంటి అలంకారాన్ని చూడొద్దు, అందాన్ని చూడండి. అంతర్లో హరిచింతన నాకు ఉంటుంది. మీరు కూడా అంతరాందంతో చూడండి, హరిని చింతించండి. నేను ఇంకా దీని మీద చెప్పాలనుకుంటున్నాను. అయితే మీరు తప్పుగా అనుకోవద్దు. బాయ్. ఈ స్క్రిప్ట్ నచ్చితే హరిప్రియ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి.